రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి తర్వాత ఇంటర్ అడ్మిషన్లలో భారీగా డ్రాపౌట్లు నమోదు కావడాన్ని ప్రభుత్వం గుర్తించింది. పలు కారణాలతో విద్యార్థులు చదువుకు దూరం అవ్వడాన్ని విద్యాశాఖ గుర్తించింది. దీంతో ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నారని నారా లోకేష్ సమీక్షలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాప్ అవుట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్లో వెనుకబడిన విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా క్వశ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ద్వారా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా కళాశాలల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్ గా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భాగంగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పీటీఎం సమావేశాలకు హాజరు కావాలని అన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్భాటాలకు తావివ్వవద్దని స్పష్టం చేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పీటీఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తాను కూడా హాజరు కానున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో నిర్వహించారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ కరికులం ప్రక్షాళనపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా చిన్నతనం నుంచే బాలలు, బాలికలు సమానమేనన్న భావన కలిగించేలా లింగ సమానత్వం, సివిక్ సెన్స్ పై అవగాహన పెంచాలని తెలిపారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ ను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు గొడ్డలి పెట్టులా గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117ను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకు గ్రామ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని, ఈ సమావేశాలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. స్కూల్ మైదానాలను జాబ్ మేళాలకు మినహా ఎటువంటి కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల ప్రాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలను అనుమతించవద్దని, శుభకార్యాలు, రాజకీయ సమావేశాలు, మత సంబంధిత కార్యక్రమాలను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.